ఓకే. లేవియాకాండం 10వ అధ్యాయం మనం చూడబోతున్నాం. సో, లేవియాకాండం 10వ అధ్యాయంలో మనకి అహరోను కుమారులు నాదాబు, అబీహులు తమ ధూపాత్రులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటిని వేరొక అగ్నిని ఆహ్, తమకు ఆజ్ఞాపింపని యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. సో, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఓకే. వాట్ ఈస్ ద స్టోరీ? ఇక్కడ మనం గమనించేదేంటి లేవియకాండంలో ఆహ్, అహరోను కుమారులు, ఓకే, నాదాబు, అబీహులు వాస్తవానికి వాళ్ళు బలి ప్రారంభించినప్పుడు లేదంటే ఇత్తడి బలిపీఠం మీద నిప్పుని వెలిగించాల్సినప్పుడు లేదా యెహోవా దేవునికి ధూపం వేసినప్పుడు వాళ్ళేం చేయాలంటే యెహోవా మందిరంలోని లేదా యెహోవా దేవాలయంలోని ఆహ్, దీపస్తంభముల దగ్గర ఎలుగుతున్నటువంటి ఆ దీపస్తంభాల దగ్గర నుంచే అగ్నిని తీసుకోవాలి తప్ప వేరే చోట నుండి తీసుకురాకూడదు. బయట నుంచి తేకూడదు. సో, ఇంకోటేంటంటే యెహోవా దేవుని దేవాలయంలో దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపములు ఎప్పుడూ ఆరిపోకూడదు. ఎప్పుడు ఎలుగుతూనే ఉండాలి. ఎవ్రీ టైమ్. సో, అలా వెలుగుతున్నటువంటి దాని నుంచే నిప్పుని తీసుకోవాలి. లేదంటే ఆ యొక్క అగ్నిని తీసుకొని దహన బలికి కానీ, లేకపోతే లోపల ధూపం గానీ అన్నిటికి వాళ్ళు దాన్ని ఉపయోగించాలి. అలాంటిది ఈ నాదాబు, అబీహులు ఏం చేశారంటే వేరొక అగ్నిని యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొని వచ్చారు గనుక దేవుడు వారిని గుడారంలోనే దహించేసాడు. అగ్ని వచ్చి వాళ్ళని దహించేసింది. ఇదెప్పుడైనా చదివారా? చదవలేదా? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది చాలా అద్భుతమైన విషయము. అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి డిసిప్లిన్, క్రమశిక్షణ, దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన క్రమశిక్షణ గురించి మనం తెలియజేస్తాము. ఆ తర్వాత సరే, ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఏంటంటే దశమ భాగాల గురించి చిన్న టాపిక్. అది కూడా నేను చెప్పిన తర్వాత తినకూడనివి, తినేవి వాటి గురించి కూడా నేను చెప్పేసేసి ఇంకా మనం ముందుకెళ్దాం. ఏమండి? సో, దశమ భాగాలు. లెట్స్ టాక్ అబౌట్ దిస్. దశమం అంటే 10వ వంతు. అండ్ యెహోవా దేవుడు చెప్పాడు, ఓకే, దశమ భాగం అనేటువంటిది మీరందరూ కూడా యెహోవా సన్నిధికి తీసుకొని రావాలి. సో, ప్రతి ఇశ్రాయేలీయుడు ప్రతి దాంట్లో కూడా దశమ భాగం తీసుకొని రావాలి. అంటే వారి యొక్క జంతువుల్లో అయినా, వారి యొక్క పొలం పంటలోనైనా, ధనములోనైనా, పశువుల్లో అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు దశమ భాగం అనేటువంటి దేవుని ఎదుగు తీసుకుని రావాలి. ఇట్స్ మస్ట్ అండ్ షుడ్. ఇట్స్ ఆజ్ఞ దేవుడిచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? అసలు దశమ భాగం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించబడింది అనేది మనం ఒకసారి చూడాలి. దశమ భాగం అనేటువంటిది మొట్టమొదటిగా అబ్రహాము మెల్కీసెదెకుకు ఇచ్చినట్లుగా మనం 12వ అధ్యాయంలో, ఆదికాండంలో 12, 13 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. మెల్కీసెదెకుకు దశమ భాగం 10వ వంతు తన 10వ వంతును మెల్కీసెదెకుకు ఇచ్చాడు. నౌ లిసన్ కేర్ఫుల్లీ. అండ్ నౌ లిసన్ దిస్ కేర్ఫుల్లీ. అక్కడ నుంచి ప్రారంభించబడినటువంటిది దశమ భాగం. అండ్ యాకోబు కూడా బేతేల్ దగ్గర దేవునితో చెప్తాడు. ఏమనంటే, ఎప్పుడైతే తన తండ్రి నుంచి, తన అన్న నుంచి పారిపోతూ ఉంటాడో, అక్కడ ఒక చోట రాయిని పెట్టుకుని పడుకున్నప్పుడు అక్కడ దర్శనం చూస్తాడు. ఆ దర్శనం చూస్తాడు, దేవదూతలు కిందకి పైకి నిచ్చెన వేసుకొని వాళ్ళు కిందకి పైకి ఎక్కుతూ దిగుతూ ఉండడం చూసి ఇది యెహోవా సన్నిధి అని చెప్పి బేతేల్ అని పేరు పెట్టాడు. అక్కడ ఆయన చెప్తాడు, నేను గనక మరలా తిరిగి వచ్చే వరకు నువ్వు నన్ను కాపాడితే నేను ఆశీర్వించబడినటువంటి దానిలోంచి 10వ వంతు నీకు ఇస్తానని చెప్పి అక్కడ ఆయన ప్రామిస్ చేశాడు. అలా ఆయన 10వ వంతు ఇచ్చాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడే 10వ వంతు అనేటువంటిది ఒక కట్టడగా పెట్టి దశమ భాగం అని దేవుడు ఇచ్చాడు. ఓకే, అది మనం చూస్తూ వచ్చాం. ప్రస్తుతపు సంఘాల్లో దశమ భాగము అనేటువంటిది తీసుకురావాలా, తీసుకురాకూడదా?
మనం క్రొత్త నిబంధనకు సంబంధించిన వారం కదా. ఓకే. మనం పాత నిబంధనలు లేము కదా. సరే. పాత నిబంధనలో కొన్ని విషయాలు మనం పాటించం కదా. ఓకే. అయితే దశంభాగం కూడా మనం పాటించాలా? దట్స్ అ క్వశ్చన్. ఆల్రైట్. క్రొత్త నిబంధన గ్రంథములో ఓకే, సువార్తల్లో కానీ పత్రికల్లో కానీ ఇంకెక్కడైనా సరే ఆది అపోస్తుల కార్యంలో కానీ దశమ భాగములు అనే దానికంటే కూడా ఎక్కువగా మనం చూసేటువంటి మాట ఏంటంటే కృతజ్ఞతార్పణలు. కృతజ్ఞతార్పణలు అంటే నీవు దశమ భాగము కంటే ఎక్కువ ఇవ్వాలి. అది క్రొత్త నిబంధనలో. మీరు జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. క్రొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క నియమం ఏంటంటే నీవు కృతజ్ఞత అర్పణలు అంటే నీ దశమ భాగము కంటే ఎక్కువ ఇవ్వాలి. ఎస్ ట్రూ. అంటే దశమ భాగం అనేటువంటిది కేవలం పాత గ్రంథంలోనే. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఏమిటి? క్రొత్త నిబంధన గ్రంథంలో దశమ భాగము కంటే ఎక్కువగా నువ్వు దేవుని దగ్గర తీసుకురావాలి. ఎప్పుడైతే నువ్వు దశమ భాగము కంటే ఎక్కువ ఇస్తావో అప్పుడే నువ్వు దేవుడికి ఇచ్చినట్లు లెక్క. ఒక విధంగా చెప్పాలంటే డెఫినెట్లీ ట్రూ. కానీ చాలా సంఘాల్లో ఇప్పటికీ ఓన్లీ దశమ భాగాలు మనం చూస్తూ ఉంటాం. చాలా సంఘాల్లో మనము దశమ భాగాలు చూస్తూ ఉంటాం. శాలరీ వస్తుంది, శాలరీలో దశమ భాగం ఇస్తారు. 40,000 వస్తే 4,000, 60,000 వస్తే 6,000, 1,00,000 వస్తే 10,000. అది కూడా కష్టంగా దిగులు పడుతూ, చింతపడుతూ, లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా, అనవసరంగా ఇస్తున్నామే అన్నట్టుగానో, ఏదో సంథింగ్ లైక్ దట్. కొంతమంది అలా అయిష్టంగా ఇస్తూ ఉంటారు. నిజంగా అయిష్టంగా ఇచ్చేటువంటి దశమ భాగాలు, కానుకలు దేవునికి అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు. అలాంటి వారు ఇచ్చినా దేవుడు ఒకవేళ దైవశాఖలు తీసుకున్నా దేవుడైతే దాన్ని అంగీకరించడు. దేవుడైతే దానికి ఫలం ఇవ్వడు. అందుకే దేవుడు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించును, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించును అని దేవుడు అంటాడు. మీకు కలిగినది మీరు దేవునికి ఇవ్వండి. అండ్ అపోస్తుల కార్యంలో మెసొపొతామియా చర్చ్ గురించి మాట్లాడుతూ అపోస్తులైన పౌలు గారు, వారు ఎంతో భేద దరిద్రపు స్థితిలో ఉన్నా కానీ వాళ్ళకి స్తోమతకి మించి వాళ్ళు దేవునికి ఇచ్చారు. యెరూషలేం సంఘానికి ఇచ్చారు. యెరూషలేంలో శ్రమలు ఉన్నాయి కాబట్టి ఆ శ్రమల నుంచి సంఘం ఆదుకోవడానికి ఇచ్చారని చెప్పేసి వాళ్ళ గురించి ఆయన అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. సో క్రొత్త నిబంధన గ్రంథములో మనం చూడాల్సింది ఏంటయ్యా అంటే దశమ భాగము కాదు, దానికంటే ఎక్కువగానే దేవునికి ఎక్కువగా ఇవ్వాలి. ఎందుకంటే డైరెక్ట్గా మీకు అలాంటి వర్డ్స్ మీకు కనబడకపోవచ్చు. ఏంటి దేవునికి దశమ భాగము కంటే ఎక్కువగా ఇవ్వాలి అని ఎక్కడ ఉందండి అని. కానీ ఇక్కడ ఏమంటాడంటే మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము మొత్తం కూడా 9వ అధ్యాయం మొత్తం అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఆయన అదే దాని గురించే చెప్తూ వచ్చాడు. 6వ వచనంలో మీకు ముఖ్యంగా అంటాడు. 6వ వచనంలో ఆయన ఏమంటాడంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును. సంగు కొనకయు బలవంతము కాకయు ప్రతి వాడును తమ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారముగా అంటే ఇక్కడ మా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వచ్చున్నాడు కదండి, కాబట్టి దశమం ఇవ్వలేమండి మేము. మరి ఏమి ఇస్తారండి? ఆ దశమం ఇవ్వలేము, కానీ ఏదో ఒక అరదశమం ఇవ్వగలమండి, తక్కువ. లేకపోతే దానికి నో. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే హృదయంలో నిశ్చయించుకున్న కొలది అంటే దేవుడు పెట్టినటువంటి దాన్ని దాటి, దాని కింద కాదు. దేవుడు పెట్టిన దశమ అనేది దాటి, అంతేగాని దాని కింద కాదు, దానిపైన దాటి హృదయంలో నిశ్చయించుకున్న కొలదిగా ఇవ్వాలి, అంతేగాని దాని కింద కాదు. ఎందుకంటే యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. అంటే ఇప్పుడు దశమ భాగాలు ఇస్తే తప్ప నేను అనట్లేదు. కానీ దశమ భాగం కంటే ఎక్కువ ఇస్తేనే నువ్వు నిజముగా నువ్వు దేవునికి ఇచ్చినట్లు, నిజంగా నువ్వు ఆశీర్వదించబడినట్లు, నిజంగా నువ్వు ఆశీర్వదించబడతావు కూడా. అందులో నిస్సందేహం, అంతే, సందేహమే లేదు.
నేను చూసాను, మేము చూసాం అందుకే చెప్తున్నా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళను, ఇంకా స్టోరీ వెళ్తా. ఇప్పుడే కాదు, చెప్తాను మీకు. కానీ ముందుగా అయితే ఈ విషయం అయితే మీకు మాట్లాడినివ్వండి. సో ఇక్కడ ఏమిటంటే హృదయంలో నిశ్చయించుకున్న కలది అంటే దేవుడు పెట్టినటువంటి బౌండరీ కంటే దాటిన తర్వాత, అంతేగాని దానికంటే కింద కాదు. సో నేను 10వ వంతు ఇవ్వలేనండి కాబట్టి 10% ఇవ్వలేను కాబట్టి 2% ఇస్తాను, 3% ఇస్తాను అంటే దేవుడు అంటాడు ఓకే ఓకే. సో నువ్వు విత్తులు కొలితే నువ్వు కోస్తావు అంతే. కొంచెంగా ఎత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా ఎత్తువాడు సమృద్ధిగా పంట కోయను. ఓకే, సనుగు కొనుకయు బలవంతం లేకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించును. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడని చెప్తున్నాడు. ఉత్సాహం అంటే ఏంటి? దశమము దాటి, దశమ భాగము దాటి నువ్వు ఇచ్చేదే ఉత్సాహంగా ఇవ్వడం. అంతేగాని నువ్వు దశమ భాగం కింద ఏది ఉత్సాహంగా ఇవ్వడం కుదరదు. అది ఉత్సాహం అనరు ఎవరు. దశమ భాగము దాటితేనే ఉత్సాహం అంటే, అంతే, ఇంకా అదే చెప్పాలి. సో దశమ భాగం దాటి ఇస్తేనే ఉత్సాహం ఇచ్చినట్టు లెక్క. సో నీకు 60,000 వస్తే ఓన్లీ 6,000 ఇస్తావా నువ్వు దేవునికి? ఇంకొక 1,000 ఎక్స్ట్రా, ఇంకొక 2,000 ఎక్స్ట్రా ఇస్తే ఏమవుతుంది? ఏమో దేవుడు నీ శాలరీ పెంచి 80,000 చేస్తాడేమో. నువ్వు 8,000 ఇస్తే, నువ్వు 10,000 ఇస్తే నేను lakh చేస్తాడేమో కదా, 1 lakh తీసుకెళ్తాడేమో కదా. హౌ డు యూ నో? నీకా తెలుసు. పోనీ దేవుడు అలా నిన్ను శాలరీ పెంచడం పక్కన పెట్టినా సమృద్ధిని అనుగ్రహించి అసలు ఈ కొరత లేకుండా చేస్తాడేమోగా. పోనీ అట్లా ఎందుకు నువ్వు అనుకోవు? సో ఇక్కడ we need to understand this issue very clearly. సో క్రొత్త నిబంధనలో దశమ భాగము అని కాదు, దానికంటే ఎక్కువ ఇవ్వాలి. అండ్ విశ్వాసులందరూ దశమ భాగం, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితముగా 100% అంతే, అసలు అందులో ఇంకా ఏ సందేహం లేదు. 100% దశమ భాగము కంటే ఎక్కువ ఇవ్వాలి. దట్స్ 100%. కొంతమంది దశమ భాగమే ఎవరు, దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలనేటువంటి స్థితిలో నువ్వు ఉండాలంటే, నువ్వు ఉన్నావు, అలాంటి దీంట్లో ఉన్నావు నువ్వు. కనీసం నువ్వు దశమ భాగం కూడా ఇవ్వకపోతే ఇంకా అది ఇంకేమో భక్తి. నువ్వు సువార్త వ్యాప్తి నిమిత్తం ఏం చేస్తున్నావు? దైవ సేవకుని ఏమంటారు, పోషించవలసిన అవసరం లేకపోతే వాట్ వి కాల్ దేవుని యొక్క పరిచర్య ముందుకు కొనసాగాల్సినటువంటి విషయం అంతా కూడా సంఘం మీద ఉంది. యాజ్ అ చర్చ్ మెంబర్గా నీ మీద ఉంది. యు ఆర్ అబ్లిగేటెడ్ టు డూ దాట్. ఓకే, సో ఒక విశ్వాసిగా, మారుమనసు పొందినటువంటి వ్యక్తిగా, ఓకే, స్త్రీ అయినా పురుషుడు అయినా, నువ్వు జాబ్ చేస్తుంటే ఖచ్చితముగా నీవు నీ దశమ భాగమును ఒక విధంగా అంతకంటే ఎక్కువగా నువ్వు దేవునికి ఇచ్చి తీరాల్సిందే. ఎవ్రీ మంత్, ప్రతి నెల కూడా ఇవ్వాలి. అది గొప్ప దీవెన. నా వాళ్ళు సమృద్ధిని చూస్తారు, ఆశీర్వాదం చూస్తారు, కాపుదలను చూస్తారు, దేవుని యొక్క కృపను చూస్తారు, ఇంకా వాళ్ళ మేలు చూస్తారు, ఎన్నో ఆగిపోయినవి వస్తాయి. ఇలా చాలా దేవుడు అద్భుతంగా ఆశిస్తాడు. 100% అందులో ఏ సందేహం లేదు. నా దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఆశించబడతారు, అందులో కూడా ఏ సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ దైవ సేవకులు కూడా ఇవ్వాలా? ఎస్, దైవ సేవకులు కూడా దశమ భాగం ఇవ్వాలి. ఎలా? సరే, ఎలా ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి? అసలు ముందు దశమ భాగాలు ఏం చేయాలో చెప్పి అప్పుడు నేను ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలో చెప్తానండి. దశమ భాగాలు ఏం చేయాలి? దశమ భాగాలు చర్చ్లో ఇవ్వాలి. అండ్ ఇచ్చిన తర్వాత అది దైవజనుని యొక్క జీవనార్థమై, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ దైవజనుడు సమృద్ధిలో ఉంటే, అంటే ఆయన కూడా జాబ్ చేసుకుంటూ ఉంటే, లేదా ఆయన కూడా ఇన్కమ్ ఉంటే, వాళ్ళకు కూడా సమృద్ధి ఉంటే, అప్పుడు దైవజనుడే వచ్చినటువంటి ఆ దశమ భాగాలన్నింటినీ కూడా ఒక ప్రక్కన పెట్టి చర్చ్ డెవలప్మెంట్ నిమిత్తం,
చర్చ్ డెవలప్మెంట్ నిమిత్తం పిఏ సిస్టమా, లేకపోతే మైకులు చెడిపోయినాయా, ఏదో అవసరం ఉందా, డ్రమ్ములు కావాలా, ప్రొజెక్టర్ కావాలా, ఇంకా ల్యాప్టాప్ కావాలా, ఇప్పుడు లైవ్ టెలికాస్టింగ్ ఏమైనా కావాలా, ఈ చర్చ్ గురించి ఏమైనా పని చేయాలా, చర్చ్ ప్రిమిసెస్ పెంచాలా, ఏదైనా గోడ కట్టాలా, వాట్ ఎవర్ చైర్స్ లేవా, చైర్స్ కొనాలా, వీటి నిమిత్తం ఉపయోగించాలి. వీటి నిమిత్తం దశంభాగాలు వీటి నిమిత్తమే ఉపయోగించాలి. దైవజనుడు ఒకవేళ సెల్ఫ్ ఏమంటారంటే ఎర్నింగ్ అయితే, శాలరీడ్ అయితే, ఓకే, ఒకవేళ శాలరీడ్ కాకపోతే, అంటే శాలరీ రాకపోతే, అప్పుడు ఆయన ఏం చేయాలంటే, ఆయన తన యొక్క జీవనార్థమై కొంత తీసుకొనగా, కొంత సంఘం నిమిత్తం, సంఘం యొక్క అభివృద్ధి నిమిత్తం, అవసరాల నిమిత్తం చర్చి వాటి గురించి ఉపయోగించాలి. ఇది నేను చూసినటువంటి కొన్ని సంఘాలు, కొంతమంది పాస్టర్లు చేసేది ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు దైవజనుడికి ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు, ఆయన కూడా దైవజనుడే. అదే సహవాసికులు, తోటి పాస్టర్స్, వాళ్ళు ఏం చేస్తారంటే, ఈయనకు వచ్చినటువంటి దశంభాగాలు, కానుకలు ఏమైతే వచ్చినాయో వాటన్నిటిలో దశమము తీసి, ఓకే, లేదా అంతకంటే ఎక్కువ తీసి ఆ తోటి పాస్టర్కి ఇస్తాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు ఈయన కొరకు. అండ్ ఆయన ఏం చేస్తాడు, ఆయనకు వచ్చిన ఇన్కమ్, అదే దేవుడు ఇచ్చినటువంటి దశమంలో, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి కానుకలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయనకు వచ్చినటువంటి రాబడి ఏదైతే ఉందో, ఆయన జాబ్ చేసినా లేదా జాబ్ చేయకపోయినా, అసలు సంఘం మీద వచ్చిన వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటన్నిటిలో కూడా ఆయన కూడా తీసి ఈ పాస్టర్ ఇస్తాడు. అలా ఇద్దరు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇదొక సిస్టమ్. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటిది ఒక సిస్టమ్. అసలు ఎవరికి ఇవ్వకుండా ఇతనే ఉంచుకొని తన జీవనార్థం ఉపయోగించుకుంటూ సంఘం కొరకు, సంఘం యొక్క డెవలప్మెంట్ కోసం ఉపయోగించడం ఒకటి. ఇంకొకరేమో వాళ్ళు సెల్ఫ్ ఎర్న్డ్ అయితే, లేకపోతే వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయితే, వాళ్ళకి సమృద్ధి ఉండి వాళ్ళకి అంత అవసరం లేదనుకుంటే, వచ్చిన ఆ దశమ భాగాలు అంటే కృతజ్ఞత అర్పణలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ కూడా వాళ్ళు ఒక చోట భద్రపరిచి, దాన్ని మీటింగ్స్ పెట్టినప్పుడు, లేకపోతే క్రిస్మస్కి వచ్చినప్పుడు, లేకపోతే లవ్ ఫీస్టో, లేకపోతే చర్చి నీడ్స్, వాంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలా చర్చ్ పర్పస్ కంప్లీట్గా వాటికి ఖర్చు పెడతారు. ఇలా చేస్తారు. ఇలా చేయాలి. ఆది అపోస్తులు కూడా అలాగే చేశారు. వాళ్ళు ఎదుగు వచ్చినటువంటి అర్పణలు, వాళ్ళు ఎదుగు వచ్చినటువంటి కానుకలు ఏమవుతున్నాయో అవన్నీ కూడా సంఘం కోసమే ఖర్చు పెట్టారు. మళ్ళీ సంఘం కోసమే ఇచ్చారు. మళ్ళీ ఆ విధవరాలను పోషించడానికి, వాళ్ళని పోషించడానికి, వాళ్ళ కొరకే చేశారు అన్నీ కూడా. సో వాళ్ళేమి వాళ్ళ జోబులో వేసుకోలేదు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా అందులో ఒక భాగమే, వాళ్ళు పోషించబడుతున్నారు. కాబట్టి ఒకవేళ పాస్టర్ గారు కంప్లీట్గా దేవుని పరిచయకు వచ్చేసి ఆయనకి ఎటువంటి సపోర్ట్, ఎటువంటి ఫైనాన్షియల్ ఇది లేదు అంటే, ఆయన ఎటువంటి జాబ్ చేయట్లేదంటే, సంఘం యొక్క బాధ్యత, సంఘం ఖచ్చితంగా పాస్టర్ గారిని పోషించాలి. సంఘం యొక్క బాధ్యత డెఫినెట్లీ. ఎందుకంటే ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మీ కొరకు పరిచయం చేస్తున్నాడు, దేవుడు మీ కొరకు ఆయన ఎన్నుకున్నారు, ఆయన మీ ఆత్మలో కాల్చుతున్నాడు. కాబట్టి డెఫినెట్లీ మీరు వారికి అటు రీతిలో కానుకల ద్వారా, కృతజ్ఞత అర్పణల ద్వారా, దశమ భాగాల ద్వారా వారిని సపోర్ట్ చేయాలి. అది మీ బాధ్యత. అది సంఘంకి దేవుడు ఇచ్చినటువంటి ఇది. కొత్త నిబంధనలో చెప్తున్నాడు. కొత్త నిబంధనలు మనకు ఉన్నటువంటి ఇది. సో కొత్త నిబంధనలో దశమ భాగాల కంటే ఎక్కువగానే దేవునికి ఇవ్వాలి, కృతజ్ఞత అర్పణలు ఇవ్వాలి. అలా ఇస్తే ఆశించి పెడతారు. నా కమింగ్ డౌన్ టు మై ఎక్స్పీరియన్స్. నేను అంతే. నాకు దేవుడు ఇచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ మంత్లో, దానికి మించి నేను దేవునికి ఇస్తాను, దేవుని పరిచయకు వాడతాను. నేను 100% చాలా చర్చ్ డెవలప్మెంట్ విషయాల నిమిత్తం అన్నీ నేనే నా దాంట్లోంచి పెట్టేసాను. ఒక్కోసారి మీటింగ్లు పెట్టినా, దాన్ని చేసిన I with the heartfully I take my part and do it for God. దేవుని కొరకు హ్యాపీగా నేను చేస్తాను. ఇంత అంతను కాదు, ఎంతైతే అంత అలా చేస్తాను. అలా అందుకు నేను ఆశ్రయించబడతాను, పడ్డాను కూడా. ఓకే, సో దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ యాజ్ ఫర్ మా డాడ్, మా మామ్ గురించి చెప్తాను. వాళ్ళకి ఒక దైవజనుడు అయినటువంటి ఒక సహోదరుడు, అంటే తోటి పరిచారకుడు ఉన్నారు. సో మా డాడీ ఎవ్రీ మంత్ దేవుడు తను ఆశించిన వాళ్ళుగా
దశమము లేకపోతే అంతకన్నా ఎక్కువ క్షమించాలి, దానికన్నా ఎక్కువ, దశమము కంటే ఎక్కువగా 25%, ఇట్స్ నాట్ 10%, 25% తీసుకొని మా డాడీ ఆయనకి ఇస్తారు. అండ్ ఆయన కూడా అంతే, అట్లాగే ఆయన కూడా ఇస్తారు. అలా ఒకరినొకరు ఇచ్చుకుంటూ వాళ్ళ పరిచయలో ఒకరినొకరు వాళ్ళు సహాయం అంటే ప్రోత్సహించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, సహవాసం చేస్తూ అట్లా దేవుని పరిచయలో కొనసాగుతున్నారు వాళ్ళిద్దరు. మా డాడీను వారి యొక్క తోటి పరిచారకులు. ఓకే, సో అట్లా జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. నాకు దేవుడు అలాంటి ఇది ఇవ్వలేదు. నేనేంటంటే అంటే నా వరకు వచ్చినవి లేదా నా దగ్గరికి వచ్చినవి ఏదో అవి ఖచ్చితంగా నేను దేవుని పరిచయం నిమిత్తం, డెవలప్మెంట్ నిమిత్తం, వాటి నిమిత్తం నేను పెడతాను. సో ఇట్లా సంఘ అభివృద్ధి కొరకు, సంఘ పరిచయం నిమిత్తం, డెవలప్మెంట్ కొరకు ఇక ఏమైనా అవసరం ఉంటే వాటి కోసం అలా మనము దశమ భాగాలైనటువంటివి ఖర్చు చేయాలి. అలా వారికి అలా మనం దేవుని పరిచయం కొరకు ఖర్చు పెట్టాలి. అంతే కదా, అందుకే కదా మనం మరి దేవుని పరిచయం కొరకు దేవుని సంఘం కొరకు ఖర్చు పెడుతున్నాం అంటే మరి దేవునికి ఖర్చు పెట్టినంతేగా లెక్క. దట్స్ ఆల్ ఇట్ ఈస్. దట్స్ వాట్. క్వశ్చన్స్. చెప్పండి. అదేనండి, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్, డెఫినెట్లీ రైట్. మీరు సువార్తల్లో మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు 10వ వంతును సపోర్ట్ చేశారు. ఎందుకు చేయలేదు? డెఫినెట్లీ చేశారు. ఓకే, అంటే అక్కడితోనే కాదు, చెప్తాను. ఓకే, సపోర్ట్ చెప్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ. అంతేకాదు, ఇంకా మనం గ్రహించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కానుకలపేట దగ్గర కూర్చొని ఆయన కానుకలేసే వాళ్ళందరినీ ఆయన చూస్తున్నప్పుడు బేదెదురాలు వచ్చి ఒక 2 కాసులు వేయడం ఆయన చూసి, మీ అందరికంటే ఆవిడ ఎక్కువ ఇచ్చింది అని ఆయన చెప్పడం. అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిస్థితులు అందరూ, మిగతా వాళ్ళందరూ కూడా వేసింది 2 కాసులు అయితే అందరికంటే ఎక్కువ ఇచ్చింది అంటాడేంటి ఈయన అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ కూడా మీకు ఉన్న దాంట్లో కొంత ఉంచుకొని మీరు కొంత దేవునికి వేశారు, ఒక 10వ వంతు వేశారు. ఓకే, బట్ ఆమె తనకున్నదంతయు వేసింది. సో డిఫరెన్స్ ఏంటంటే, షీ గేవ్ వాట్ షీ కుడ్ మోర్ దెన్ వాట్ షీ కుడ్ గివ్. ఆవిడ ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఆవిడ దగ్గర ఉన్నదంతా కూడా వేసింది. అది 2 కాసుల అరకాస కాదు, తన దగ్గర ఏమి ఉంచుకోకుండా పూర్తిగా దేవునికి వేసేసి దేవుని మీద ఆధారపడింది. సి దట్స్ వాట్ జీసస్ వాజ్ ఆల్సో టెలింగ్. ఓకే, of course it is that God, Jesus supported 10th portion of God's ఇది దశమ భాగం దేవుడు యేసుక్రీస్తు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సునీత గారు. అట్లాగే కొరింథీయుల్లో మిగతా వచనంలో ఇంకా మనం చూస్తే ఇంకా అంతకన్నా ఎక్కువగా ఇవ్వాలి అనేది దేవుడు మనకి చెప్తున్నటువంటి నూతన నిబంధన యొక్క బోధ దశమ భాగాల గురించి. క్వశ్చన్స్? ఏం క్వశ్చన్ ఉంటేలంటే దశమ భాగాలు ఇవ్వమని చెప్పారుగా, అంతకన్నా ఎక్కువ ఇవ్వమని చెప్పారుగా, ఇంకా క్వశ్చన్ అంటే మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ మీన్ టు సే లైక్ ఇవ్వడం గురించి కాదు, ఇచ్చిన వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలని దాని గురించి. అది కూడా ఐ థింక్ ఐ టోటలీ ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ దట్. యూ కెన్ ఫాలో వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు ఫాలో. లైక్ మీరు ఒక సహోదరునికి మీరు ఇస్తున్నారా, ఓకే, అది ఓకే. లేకపోతే మీరు కంప్లీట్గా దేవుని పరిచయం నిమిత్తం ఉపయోగిస్తున్నారా, అదేనా ఓకే. కొంత మీరు తీసుకొని కొంత దేవుని కొరకు. అఫ్ కోర్స్ ఇప్పుడు యాజకులు కూడా అంతే కదా,
దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పాడు కొంత మీరు అర్పించాలి, మిగిలిన శేషము యాజకుడికి వెళ్తుంది. అది దేంట్లో ఒక దహన బలిలో తప్ప మిగతా అర్పణలోను నైవేద్య బలిలో ముఖ్యంగా యాజకులకి వెళ్తుంది. సో అట్లా దేవుడు డివైడ్ చేశాడు. సో దట్ ఈస్ ఇట్. మరి వాళ్ళు పోషించబడాలి కదా, వాళ్ళు పరిచయం చేస్తున్నారు, వాళ్ళు పోషించబడద్దు. దేవుడు అందుకే అలా చేస్తాడు. ఎస్ 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 నెక్స్ట్. మీకు రావు క్వశ్చన్స్, నాకే వస్తాయి. అదే చెప్తున్నా, మీకైతే రావు క్వశ్చన్స్, నాకు వస్తాయి. సరే, యాజ్ ఎ విశ్వాసులుగా దశమ భాగాల్ని దశ భాగాలుగా చేసే వచ్చా? దశమ భాగముని దశ భాగాలుగా చేసి ఇవ్వచ్చా? చాలామంది ఇదే చేస్తూ ఉంటారు. ఏం చేస్తారంటే, నాకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి, అందులో 10వ వంతు 10,000 ఆయనకే ఎందుకు ఇవ్వాలి? అందుకే 2,000 ఆయనకి, 1,500 ఇంకోనికి, 3,000 ఈయనకి, 4 ఇట్లా రకరకాలుగా దాన్ని విభజించి అందరికీ పంచుతూ ఉంటారు. ఎంతవరకు ఇది కరెక్టు? ఎంతవరకు కరెక్టు? విశ్వాసులండి, విశ్వాసులు చేస్తారు ఇట్లాంటివన్నీ. దశమ భాగంని 10 మందికి పంచుతూ ఉంటారు. ఎట్లా? హౌ? వై కాదు, ఇజ్ ఇట్ ఓకే? దట్స్ అ క్వశ్చన్. అది సరైనదేనా, సరైన పద్ధతేనా? అట్లా చేయొచ్చా? ఒకళ్ళకే అంత ఇవ్వకూడదా? నీకు అంత వస్తుంది కాబట్టి నీకు అంత ఒకరికే ఇస్తే నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు దేవునికి ఇస్తున్నావా, దైవ సేవకునికి ఇస్తున్నావా, లేదంటే ఒక పాస్టర్కి ఇస్తున్నావా, ఒక మనిషికి ఇస్తున్నావా? నువ్వు దేవునికి ఇస్తున్నావు. అవును, నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు నీ దశమ భాగం ఇవ్వు. ఓకే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్. సార్, నేను దేవునికి ఇస్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, సరే, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా దైవ సేవకులేగా, వాళ్ళకి ఇచ్చిన దేవునికి ఇచ్చినట్టే కదా. ఆఫ్ కోర్స్ దట్స్ ట్రూ, వాళ్ళకి ఇచ్చిన దేవునికి ఇచ్చినట్టే. అట్లని దశమ భాగమును దశ భాగాలుగా విభజించి ఇవ్వడం అది ఎంతవరకు కరెక్టు? పాత నిబంధనలో అట్లాంటి ఏమంటారు, పాత నిబంధనలో అలాంటి ఆప్షన్ లేదు. 10 మందికి దశమ భాగాన్ని 10 మందికి పంచే ఆప్షన్ లేదు. ఎందుకంటే అక్కడ ఒకటే గుడారం కాబట్టి. ఎక్కడేమో 10 చర్చిలు, 100 చర్చిలు, 120 చర్చిలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ పైగా ఈ విశ్వాసం ఏమో ఒకళ్ళ దగ్గర నుంచి ఏమంటారు ఇది అవ్వట్లా, ఆత్మీయ మేలు పొందట్లా, అందరి దగ్గర నుంచి పొందుతున్నాడు అనుకుంటున్నాడు ఆయన. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, ప్లీజ్ లిసన్ టు దిస్. అండ్ మీరు ఎందుకు అడగరండి క్వశ్చన్స్? అడగమంటే మీకు ఇంకా రావా ఏంటి? అడగండి క్వశ్చన్స్. నేనే చెప్తుంటే నాకు వేరేలా అంటే ఓకే, ఐ విల్ టెల్, బట్ స్టిల్ యూ షుడ్ ఆస్క్ ద క్వశ్చన్స్. మీరు అడగండి క్వశ్చన్స్ అని అంటే నేను దశమాల నుంచి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, నేనే చెప్తున్నాగా. ఇప్పుడు ఇది క్వశ్చన్ మీరు ఎవరు అడగలే నన్ను, అంటే యాజ్ అ పరిచయం, యాజ్ అ దైవశాఖలో కాదు, ఒక విశ్వాసిగా ఎలా చేయొచ్చు అనే దాని గురించి. ఓకే, నేను ముందు ఇది ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి, ఆ తర్వాత మాట్లాడుతురు. కానీ సమ్వన్ దే ఆన్ ది మైక్ ఇట్ సీమ్స్. ఓకే, నా లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, నేను ఏం చెప్తున్నాను, మనం ఏం మాట్లాడుతున్నాం? ఓకే, అది ఎంతవరకు సబబు అట్లా చేయడం అనేటువంటిది? సరే, అసలైన విషయం మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే, నీవు నా దగ్గర వాక్యం విని రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నావు కనుక నేను నీ ఆత్మీయ తండ్రిని. ఎస్, రైట్. కాబట్టి నేను నీ ఆత్మీయ తండ్రిని కాబట్టి నీవు ఎక్కడికి వెళ్ళినా అంటే ఇప్పుడు ప్రస్తుతం నువ్వు జాబ్ చేస్తే ఇక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడికి వస్తున్నావు కాబట్టి నాకు ఇస్తున్నావు. ఒకవేళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా
నీ దశమ భాగం మాత్రం నాకే పంపించాలి. ఆ! ఆహా! ఓకే. నాకే పంపించాలి. అవునా? మీకే పంపించాలా? ఆ! అచ్చచ్చ! ఇప్పుడు నేనెక్కడికెళ్ళినా నేను ఇక్కడ రక్షించబడ్డాను గనుక, నా ఆత్మీయ తండ్రి ఆయన గనుక, ఆయనకి నేను పంపిస్తాను అని ఒక వ్యక్తి నిర్ణయించుకోవడం ఒక పద్ధతయితే, నువ్వెక్కడికెళ్ళినా నువ్వు నాకే ఇవ్వాలని పాస్టర్ ఇన్సిస్ట్ చేయడం, అది ఎంతవరకు కరెక్టు? దట్స్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు. బట్ మీకో విషయం చెప్తానిక్కడ. మీకు ప్రేముందా? మీ దైవజనుల పట్ల? మీకు సువార్త పరిచయం చేశారు గాబట్టి, మీకు రక్షణను పరిచయం చేశారు గాబట్టి, మీకు క్రీస్తుని పరిచయం చేశారు గాబట్టి, మీ ఆత్మీయ తండ్రి గాబట్టి, తల్లి గాబట్టి మీకు మీకు ఓకే. ప్రేమ ఓకే. ఓకే. యూ కెన్ సపోర్ట్. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. నథింగ్ ప్రాబ్లమ్ ఇన్ థట్. బట్ నువ్విప్పుడు ఎక్కడ ఆత్మీయ ఆహారం తింటున్నావు? నువ్వు ఏ సంఘంలో ఆత్మీయ ఆహారం తింటున్నావు? గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎక్కడికెళ్ళి ఆత్మీయ ఆహారం తింటున్నావో, అక్కడే నువ్వు పాలివ్వాలి. నువ్వు ఎక్కడ తింటున్నావో అక్కడ పాలివ్వాలి. అంతేగాని అక్కడ తిని ఇక్కడ పాలివ్వడం, ఇక్కడ తిని అక్కడ పాలివ్వడం చేయకూడదు. ఎక్కడ తింటున్నావో అక్కడ పాలివ్వాలి. అంతే గదా! నువ్వు గొర్రెవి. నీకు మేతేసిందెవరు? నీళ్ళు పెట్టిందెవరు? నీకోసం ప్రార్థన చేస్తుందెవరు? నీకు చూస్తుందెవరు? నిన్ను ఆయన మందలోకి చేర్చుకుందెవరు? ఆ! నువ్వసలు ఎక్కడ తింటున్నావు? ఎక్కడ మేత మేస్తున్నావు? ఈ దొడ్డిలో మేత మేస్తున్నావు. ఈ దొడ్డిలో మేత మేస్తున్నావు. ఈ దొడ్డిలో ఉన్నటువంటి ఈ దొడ్డే అధికారికి లేకపోతే ఈ దొడ్డే కాపరికి ఇవ్వు నువ్వు. అది గదా న్యాయం. ఈ దొడ్డిలో మేత మేస్తూ ఆ దొడ్లో ఉన్న అతనికి నేను పాలిత్తాను అంటే అదే న్యాయం. సో, డోంట్ బి సో ఇలా చేయొద్దు. ఇలా చేయొద్దు. డెఫినెట్‌లీ అలా చేయొద్దు. నువ్వు ఎక్కడైతే ఆత్మీయ ఆహారం తింటావో అక్కడ నువ్వు ఖచ్చితంగా పాలివ్వాలి. అది డెఫినెట్‌లీ ష్యూర్. నువ్వు ఎక్కడ ఆత్మీయాలు తింటే అక్కడ ఖచ్చితంగా పాలివ్వాలి. అక్కడ పాలివ్వు. డెఫినెట్‌లీ అక్కడ నువ్వు నీ కాపరికి నువ్వు నమ్మకంగా ఉండు. అక్కడ నువ్వు నీకు పదవంతు దానికంటే ఎక్కువ కృతజ్ఞతలు అది అది నీ పూచి. అది నీ బాధ్యత. దేవుడు నీకిచ్చినట్టు కట్టడం. ఎందుకంటే నువ్వు తింటున్నావు గదా! నువ్వు భుజిస్తున్నావు గదా! నిన్ను పోషిస్తున్నారు గదా! నిన్ను చూస్తున్నారు. నీ కాపుదలు కాస్తున్నారు గదా! నీకోసం ప్రార్థన చేస్తున్నారు గదా! అంతేగాని ఇక్కడ తిని ఇంకెక్కడో ఇవ్వడం అది కరెక్ట్ కాదు. ఎంతమంది ఏకీభవిస్తారు? ఎంతమంది ఏకీభవిస్తున్నారు? మిగతావాళ్ళు ఏరి? ఇద్దరు ఎత్తారు చేతులు. మిగతావాళ్ళు ఎక్కడికెళ్ళిపోయారు? అంటే ఇక నేను చెప్పిన తర్వాత ఏకీభవించిపోవడం ఏముందిలే అంటారా? మీరు చెప్పిన తర్వాత ఏకీభవించిపోవడం ఏముందిలేండి సార్ అంటారా? అలాని కాదు. మీ ఒపీనియన్ ఖచ్చితంగా మీరు షేర్ చేయొచ్చు. దానికి తప్పేం లేదు. బట్ నేను న్యాయం చెప్తున్నాను. న్యాయం మాట్లాడుతున్నాను. నేను న్యాయం మాట్లాడుతున్నాను. ఎందుకంటే నువ్వు ఎక్కడ తిన్నావో అక్కడ పాలివ్వాలి. ఓకే. ఒక కాపరి దగ్గర నువ్వు రక్షించబడ్డావు. ఓకే. ఆయన నిన్ను రక్షణలో నడిపించారు. ఓకే. ఫైన్. ఓకే. ఓకే. నీకోసం ప్రార్థన చేస్తారు. ఓకే. ఫైన్. ఒకవేళ గనుక నీవు రక్షించబడినటువంటి నీ యొక్క దైవ సేవకులను నువ్వు మర్చిపోకూడదు అని నీకనిపిస్తే, వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయాలనిపిస్తే, నువ్వు ఎక్కడున్నా సరే ఓకే. నువ్వు ఖచ్చితముగా నీ యొక్క కృతజ్ఞతార్పణలు షేర్ చేయొచ్చు. తప్పులేదు. థ్యాంక్ఫుల్ గివింగ్ అదే థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ నువ్వు ఇవ్వచ్చు. కృతజ్ఞతార్పణలు నువ్వు ఖచ్చితంగా ఇవ్వచ్చు. కానీ దశమ భాగం లేదంటే ఆ టైప్ ఆఫ్ థింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నువ్వు ఎక్కడ తింటున్నావో అక్కడే ఇవ్వాలి. 100% షూర్. 100% షూర్. కానీ ఒకవేళ కనుక వాళ్ళ పట్ల నీకు అలాంటి ప్రేమ, అనురాగం, అలాంటి కేర్ అండ్ కన్సర్న్ ఉంటే డెఫినెట్లీ నీ కృతజ్ఞత అర్పణలు అంటే ఏంటి, నువ్వు వెళ్తున్నటువంటి సంఘంలో నువ్వు ఇవ్వగా ఇంకా ఎక్స్ట్రా ఏమైతే నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో అది వాళ్ళకి ఇవ్వచ్చు. అంతేగాని కొంతమంది తెలివిగా చేస్తారు. ఎలా తెలుసా? నన్ను రక్షణ నడిపించిన ఆయనకి 2000, ప్రస్తుతం చెప్తున్న ఆయనకి 2000.
నాకు ఆయన ఆ పాస్టర్ పరిచయం కాగానే ఆయనకు 3000, ఇంకో 2000. ఏంటిది ఇది? ఏంటిది ఇది? I don't think if you divide the 10th portion is called as 10th portion. I don't think if you divide 10th portion is called as 10th portion. 10th portion. దశమ భాగంని దశ భాగాలుగా విభజించిన తర్వాత దశమ భాగం అవ్వదేమో అనుకుంటా నేను. ఎందుకంటే దశమముగా నువ్వు దేవుని దగ్గర తీసుకుని దేవుని దగ్గరికి ఇవ్వాలి. దట్స్ మెయిన్ పాయింట్ ఇక్కడ. నువ్వు దాన్ని ముక్క చెక్కలుగా చేయడం, ఐ డోంట్ నో హౌ డస్ గాడ్ సీస్ దిస్ వన్. దేవుడు దీన్ని ఎట్లా చూస్తాడు నాకు తెలియదు. అంటే అందరూ దైవసేవకులు కానీ అందరికి ఇస్తాను ఏమో, నేను అందులో అంత ఇదిగా లేదు. అంటే యా దట్స్ వాట్ ఐ సే. నేనైతే అంత ఇదిగా లేదు. యూ గివ్ వాట్ యూ వాంట్ గివ్, బట్ యూ హ్యావ్ కన్సర్న్. ఇప్పుడు నీ ఇంకో భాషలు కూడా నీకు కన్సర్న్లో ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నీకు వచ్చిన దశమ భాగం నేను ముక్కలు చేసి ఎందుకు ఇవ్వాలి? నీ దశమ భాగం నువ్వు నీ దైవసేవకునికి ఇచ్చి నీకు ఏమైనా ఎక్స్ట్రా ఇవ్వాలనుకుంటే వేరే వాళ్ళు నీకు కన్సర్న్లో ఉంటే వాళ్ళని పోషించాలని, లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే ఉంటే వాళ్ళకి ఇవ్వు. అలా నువ్వు ఆశ్రయించబడతావు. నువ్వు ఇంకా బ్లెస్ అవుతావు. నువ్వు ఇంకా అది కదా చూడాలి. ఎన్ని మాటలు వస్తున్నాయో ఎక్కడ యూట్యూబ్లో ఇట్లా మీరు చూడండి. దశమ భాగాల గురించి ఎంతమంది చెప్తున్నారో, ఏమేమి చెప్తున్నారో, రకరకాలుగా చెప్తున్నారు అందరు రకరకాలుగా. ఏమోనండి, వాళ్ళ రకాలని నాకు తెలియదు, కానీ బైబిల్ ఏం చెప్తుందో అది మాత్రం నేను చెప్తాను. అండ్ కొంచెం ఎంతవరకు మనం వెళ్ళగలమో అంతవరకు మాత్రం నేను చెప్తాను. అంతకన్నా ఎక్కువ నేను చెప్పను. ఓకే, ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఎనీ క్వశ్చన్స్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? చెప్పండి 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 చెప్పండి. ఓకే, absolutely right, absolutely. థ్యాంక్ యూ సునీత గారు, థ్యాంక్ యూ అండి. ఎవరికన్నా టెస్ట్మెంట్స్ ఉన్నాయి అట్లాగా? ఎవరికన్నా టెస్ట్మెంట్స్ ఉన్నాయి అట్లాగా? ఎనీబడి వాంట్ టు షేర్? ఎస్, చెప్పండి. మీది అక్కడ నా వాయిస్ వస్తుంది కాబట్టి రీసౌండ్ వస్తుంది కాబట్టి అక్కడ మీరు మ్యూట్లో పెట్టండి. ఇది నా వాయిస్ని మీరు చెప్పండి. అమ్మ మీరు చెప్పండి, మీరు చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. భార్గవ్ గారు ఏం చెప్తున్నారా? మీకోసం వెయిటింగ్. ఓకే అండి, మరి వారు టైం తీసుకుంటున్నారు. ఐ డోంట్ నో వై. ఇంకెవరన్నా టెస్ట్మెంట్స్ ఉన్నాయి అట్లాగా? ఆల్రైట్, సంతోషం. ఓకే, I hope you are all blessed by the discussion.
We have. Okay, let's talk about something that we can eat and we cannot eat. చెప్పండి. ఏం బ్రదర్, ఇప్పుడు దాకా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మ్మ్. ఆ, అదే నేనేం చెప్పానంటే, ఇఫ్ హీస్ అ సెల్ఫ్ ఎర్న్డ్, ఆయన శాలరీడ్ అయితే, ఆయనకు జాబ్ చేస్తూ ఉంటే, వారికి సమృద్ధి ఉంటే, అప్పుడు సమస్తం కూడా ఆయన హార్ట్ఫుల్గా సంఘానికి పెట్టొచ్చు. కానీ ఆయన ఓన్లీ సేవ చేస్తూ ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఆయనకి లేకపోతే వాట్ వి కాల్ ఒక శాలరీ అలాంటిది ఏమి లేకపోతే, ఖచ్చితంగా దశమ భాగంలో ఆయన జీవనోపాధి నిమిత్తం తీసుకొని దేవుని పరిచయ నిమిత్తం కూడా తను ఎంతవరకు చేయగలడో అలా దాన్ని 2 విధాలుగా తను ఖర్చు పెట్టాలి. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. దెర్ ఇస్ నో, ఇంకా ఆ లైన్కి మించి వేరేది లేదు. ఇంకా పనివాడు జీతానికి పాత్రుడు కాబట్టి ఖచ్చితంగా జీతము ఇవ్వాలి అండ్ తీసుకోవాలి. అందులో ఏ సందేహము లేదు. అండ్ అది తప్పే కాదు. మీరు జాబ్‌లోకి వెళ్ళి మీరు జీతాలు పుచ్చుకోవట్లేదా అనుకుందాం ఉదాహరణకి. మన గవర్నమెంట్ దగ్గరో లేకపోతే మనం ప్రైవేట్ దగ్గర మనం ఎక్కడ చేస్తున్నాం అక్కడ? మనకు జీతాలు ఇవ్వకుండా మనం జాబులు చేస్తున్నాం ఏంటి? అలాగని ఇది ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ లాంటిది కాకపోవచ్చు గాక, కానీ దేవుని జాబ్ ఇది. దేవుడి జాబ్ కాబట్టి దేవుడు మనకిచ్చింది కాబట్టి దేవుడు మనల్ని పోషిస్తాడు కాబట్టి దేవుడు తన ప్రజల ద్వారా తన దాసుని పోషించాలి. అంతే అది. అది పాత నిబంధనలు అయినా క్రొత్త నిబంధనలు అయినా అంతకుముందు మనం చూసాము. యాజకులు కూడా నైవేద్యంలో ఉన్నటువంటి శేషమును, అట్లాగే దహన బలి కాదు, మిగతా వాటిలో మిగిలినటువంటి శేషమును, మాంసం కూడా వాళ్ళు తీసుకుంటారు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కానుక, అది కట్టడ. సో సేవకుడు దేవుని చేత పోషించబడతాడు, దేవుని యొక్క పిల్లలు ఇచ్చేదాన్ని వాటి ద్వారా. సో దశమ భాగాలు సేవకుడు డెఫినెట్లీ తీసుకోవచ్చు, అండ్ తన జీవనోపాధి నిమిత్తం కూడా వాడచ్చు, అండ్ సంఘం నిమిత్తం కూడా వాడాలి. ఒకవేళ అదే కనుక కేసు అయితే, అదైతే నేను ఈ విషయాన్ని కూడా చెప్తాను ఎక్కువ జాగ్రత్తగా. నేను చూసినటువంటి కొన్ని విషయాలు చెప్తానేనండి. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్. ఐ థింక్ ఇట్స్ ఫ్రూట్ఫుల్. ఇది కొంచెం సమయం మనం దీని మీద వెచ్చిస్తున్నప్పుడు కూడా అది అవసరమని నేను భావిస్తాను. ఎందుకంటే మీరు వినాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా నేను చూసినటువంటి సంఘంలో దైవ సేవకులు పర్లేదు, ఫైనాన్షియల్లీ పర్లేదు, కానీ ఏం చేశారంటే ఆయన సంఘము ఇచ్చేటువంటి దశమ భాగాలన్నిటినీ కూడా మరి కమిటీ పెట్టుకొని, అంటే ట్రెజరర్, ప్రెసిడెంట్ ఎలా ఉంటారు అట్లా. అదేమి లూథరన్ చర్చ్ కాదు, అదేమి సిఎస్ఐ కాదు, అట్లా ఏం కాదు. అదొక ఇండిపెండెంట్ చర్చే. కాకపోతే ఆయన ఫాలో అయిన విషయం ఏంటంటే, చర్చిలో ఒక ట్రెజరర్ని, ఒక సెక్రటరీని అట్లా పెట్టుకొని ఆయన ఏం చేశాడంటే, వచ్చినటువంటి కానుకలు, ఇది ఎవ్రీ సండే పట్టే కానుకలు, దశమ భాగాలన్నీ కూడా లెక్కించి వాళ్ళనే ఆయన చెప్పిన మాట, వాళ్ళనే మీరు నాకు శాలరీ అంటే ఎంతో కొంత నాకు ఎవ్రీ మంత్ పే చేయండి, మీరే చేయండి, మిగతా అంతా సంఘానికి వచ్చేసేయండి, మీరు నాకు ఎంత ఇస్తారో అంత ఇవ్వండి. సో వాళ్ళు ఏం చేశారంటే, ఒక సంఘస్థులందరూ మాట్లాడుకొని, ఓకే మనం గ్యాదర్ చేసే ఇదంతా కూడా సంఘానికే ఇస్తున్నారు అయ్యగారు, కాబట్టి అయ్యగారి యొక్క జీవనోపాధి అయితే మనం ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి ఓకే నెలకి ఒక 25,000 ఇద్దాం, ఒక నెలకు 30,000 ఇద్దాం, నెలకు 40,000 ఇద్దాం, అట్లా వాళ్ళు నిర్ణయించుకొని ఎవ్రీ మంత్ ఆయనకి అంతే ఇచ్చేవారు. సంఘం ఆయనదే, ఆయన ఎవరికంత లేడు, ఆయన ఒక ఆర్గనైజేషన్ కాదు, ఇండిపెండెంట్ సంఘమే, ఆయన సమస్త హక్కులు ఉన్నాయి. బట్ ఆయన కొంచెం సమృద్ధిలో ఉన్నటువంటి వాడు, ఆయనకి అంత మరీ ఏం లేదు. బట్ ఆయన చూడండి అంత అద్భుతమైన విషయం. బట్ ఆయన ఏమంటాడు, ఓకే నేను దేవుని పరిచయం చేస్తున్నాను, నేను సంఘం చేస్తున్నాను, ఈ సంఘం నాదే అవ్వచ్చు, దేవుని దగ్గర నాకు ఇవ్వబడిన అవ్వచ్చు, బట్ స్టిల్ మీరు నాకు ఫలం ఇవ్వండి, మీరు తీసుకొచ్చినవన్నీ కూడా నేను తీసుకోను, సంఘానికి ఖర్చు పెడదాం అని చెప్పి అట్లా డీల్ చేసి ఆయన ప్రతి మంత్
వీళ్ళే ఆయనకి కొంత అమౌంట్ ఇవ్వడం, అది ఆయన జీవనోపాధి నిమిత్తం ఉపయోగించుకోవడం, మిగతా అంతా కూడా సంఘానికి చర్చ్ కొరకే ఉపయోగించడం అలా చేశారు. అండ్ వాళ్ళు ఏం చేశారో తెలుసా ఇంకా అద్భుతంగా, ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. వినండి అసలు ఎంత అద్భుతం చెప్తాను, నేను చూసి చెప్తున్నాను. ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు. ఎలా అంటే ఇప్పటికీ చెప్తున్నాను వాళ్ళు ఎలా అంటే, ఓకే ఈ సంవత్సరం టార్గెట్ 15,00,000. 15,00,000 ఈ సంవత్సరం టార్గెట్. ఏది సంఘందే. అసలు ప్రతి నెల వచ్చే ఇన్కమ్ అంతా కూడా బోర్డు మీద రాస్తారు వాళ్ళు. బోర్డు మీద రాస్తారు. అండ్ ప్రతి విశ్వాసి ఇచ్చేటువంటి దశమ భాగం ఏదైతే ఉంటుందో, ప్రతి విశ్వాసి ఇచ్చే దశమ భాగం అయితే ఉంటుందో దాన్ని నోట్ చేస్తారు. ఓకే పలానా వాళ్ళు ఇంత ఈ నెల ఇంత దశమ భాగం ఇచ్చారు, ఇంత ఇచ్చారు, ఇంత ఇచ్చారు, కృతజ్ఞతల తరపున ఇంత ఇచ్చారు, ఇంత వచ్చింది, ఈ వారం కానుకలు ఇంత వచ్చినాయి అని ఎవ్రీథింగ్ లిటిల్ డీటెయిల్డ్గా వాళ్ళు బుక్ మెయింటైన్ చేసి రాసేస్తారు. రాసి ప్రతి నెల ఓకే 15,00,000 మన టార్గెట్ అయితే మనం 3,00,000కి వచ్చాము. ఓకే 15,00,000 మన టార్గెట్ అయితే ఇప్పుడు 6 నెలలు అయినాయి, మనం 9,00,000 చేసాము. 15,00,000 టార్గెట్ అయితే మనకి ఇన్ని నెలలు అయినాయి, మనకి ఇన్ని లక్షలు కావాలి, లేదా ఇన్ని వేలు కావాలి, అలా రాసేస్తారు వాళ్ళు. రాసి అక్కడ బోర్డు మీద అందరికీ కనపడిపోతుంటుంది. అండ్ అందరూ కూడా ఓహో అన్ని లక్షలు ఉన్నాయా, ఇంకెందుకులే నేను ఇవ్వడం అసలు అలా ఎవ్వరు అసలు ఆ యాటిట్యూడ్ అస్సలు ఉండదు వాళ్ళ దగ్గర. అలా టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదా, నేను 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 ఓకే ఇంత వేయాలి, నేను ఇంత వేయాలి, అంత వేయాలి అని అసలు వాళ్ళు చాలా ఉత్సాహంగా ఇస్తారు. అలా ఉత్సాహంగా ఇచ్చి వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యి కొన్నిసార్లు వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువగా వాళ్ళు దేవునికి ఇచ్చి బ్లెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఆ వచ్చిన ఆ సొమ్ము అంతా కూడా పక్కన స్థలం కొనడము, ఏది సంఘానికి, చర్చ్ ఎక్స్పాన్షన్కి పక్కన స్థలం కొనడము, లేకపోతే వాళ్ళు పెట్టే యాన్యువల్ మీటింగ్స్కి ఇంకా మళ్ళీ చర్చ్ నుంచి అడిగేదేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చర్చ్ అకౌంట్లో అంత డబ్బు ఉంచుకొని ఇంకేంటి అడిగేది. సో యాన్యువల్ మీటింగ్స్కి టోటల్గా ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు సంఘంలో వచ్చేటువంటి ఫండ్ ద్వారా వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేయడము, లేకపోతే చర్చ్కి రిపేర్లు, లేకపోతే ఏమంటారు ఒక మైక్ సిస్టము, అసలు సంఘానికి కావాల్సిన సమస్తమైన అవసరతలు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చేసి అట్లా వాళ్ళు దే బ్లెస్డ్. అంటే ఎంత బ్లెస్డ్ అంటే ఐ కెనాట్ టెల్ యూ. అలా వాళ్ళు బ్లెస్ అయ్యారు. ఐ నో దెమ్ స్టిల్ నా. ఇప్పటికీ నేను తెలుసు వాళ్ళకి నేను తెలుసు, నేను వాళ్ళకి తెలుసు. నేను అదే ఫాలో అవ్వాలనుకుంటాను మా సంఘంలో కూడా. నాకు అసలు ఎంత ఇష్టం, నాకు అసలు అది ఎంత అద్భుతమైన విషయం అంటే టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ని రీచ్ అయ్యి దాన్ని సంఘానికి వాడుతూ డైవిజన్కి కూడా అందులో వచ్చిన దాన్నే ఇస్తూ, అసలు ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. సో దట్స్ వెరీ గుడ్ థింగ్, దట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఫాలో దాట్. అండ్ నేను నా సంఘంలో నేను ఫేస్ చేస్తూ వచ్చాను కొన్ని డిఫికల్టీస్ లైక్ దాట్. సడన్గా ఒక మీటింగ్ పెట్టాలన్నా, సడన్గా ఏమైనా ప్రోగ్రామ్ చేయాలన్నా, సడన్గా ఏదో పలహారాలు తేవాలన్నా, లేదంటే ఒక ఫంక్షన్ చేయాలన్నా, లేదంటే ఒక డిన్నర్ లంచ్ ఇవ్వాలన్నా డబ్బులు లేకపోవడం, అప్పటికప్పుడు ఎవరో ఒకరిని ఏం చేద్దామంటారు చేద్దామంటారా అని అడగడం, ఇవన్నీ నాకు చాలా బాధ అనిపించినాయి. అందుకే ఈ సంవత్సరం నేను డిసైడ్ చేసుకున్నాను సేమ్ నేను కూడా అదే ఫాలో అవ్వాలని. సో నేను కొత్తగా చర్చ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను, మీకు ఓపెన్గా చెప్తున్నా. చర్చ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. నేను ఓపెన్ చేసి ఆ చర్చ్ అకౌంట్ డీటెయిల్స్ నేను చర్చ్లో పెడతా. అట్లాగే గోడ మీద ఫోన్పే స్క్రీన్ అదే అంటారు క్యూఆర్ కోడ్ పెడతా. నేను అందరికీ చెప్తా, నేను మీరు ఇచ్చే దశంభాగాలు కానుకలు కాక కృతజ్ఞతార్పణలు, అలాగే చర్చ్ ఫండ్, దీని పేరు చర్చ్ ఫండ్ ప్రతి నెల ప్రతి ఒక్కరు మినిమం ఇంత వేయాలి, మ్యాక్సిమం మీ ఇష్టం వచ్చినంత అని నేను చెప్పబోతున్నా. ఇంకా చెప్పబోతున్నా, ఇది చెప్తానంతే. ఇది దేవుని పరిచయం, ఇది మన పరిచయం, ఇది మనం సంఘం, ఇది ఒక కుటుంబం, మన ఆధ్యాత్మిక కుటుంబం. మనం అలాంటి బాధ్యత మనకు ఉండాలి. దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. ఎవరికి ఇస్తున్నావు నువ్వు? మనం దేవుని సంఘానికి ఇస్తున్నాం, దేవుని సంఘం యొక్క డెవలప్మెంట్కి ఇస్తున్నాం, సువార్త పని నిమిత్తం ఇస్తున్నాం. దట్ షుడ్ బి వెరీ మచ్ చాలా ఆశీర్వాదం పొందేటువంటి విషయం అది. సో నేను అలా చేయబోతున్నాను. సో ఐఎమ్ గోన్ డూ దట్. వాళ్ళు పేదోళ్ళ, వాళ్ళు రెక్కాడు డొక్కాడు దేవుడు పోషించలేదా?
ఆ స్థితిలోంచి పైకి రావాలంటే వాళ్ళకి నేర్పించండి. ఎవడో నేర్పించండి. ఇస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. డెఫినెట్లీ ఇట్స్ ట్రూ. ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది. గ్లాసులో నిండగా నీళ్ళున్నాయనుకోండి, ఇంక నువ్వేం పోసగలుగుతావు? ఏం పోస్తావు? నీళ్ళు పోస్తే పొంగి పొర్లి బయటకి పడిపోవడం తప్ప వేస్ట్ అయిపోవడం ఏమైనా ప్రయోజనం ఉందా? కానీ వెల్త్ అయిందనుకోండి పోయగలవు కదా! అట్లాగే నువ్వు ఇస్తే, నువ్వు వెల్త్ అయితే అప్పుడు నీకు కొత్తది పోయబడుతది. నువ్వు వెల్త్ అయితే కొత్తది పోయబడుతది. అంతేగాని నాకుంది, నేను ఎవరికి ఇవ్వను, నాకుంది నాకెవరికి ఇవ్వను, నాకే లేదు, నాకు ఇంతే ఉంది నువ్వు పోషించబడలేదా? రెక్కడుపు డొక్కడుపునోళ్ళు ఉంటాయంటే బీదలైతే ఏంటి? ఆ భేద విధురాలు ఇవ్వలేదా ఏంటి? ఇవ్వాలని ఆశ ఉండాలి, మనసు ఉండాలి కానీ ఎవరైనా ఇవ్వచ్చు దేవునికి. డెఫినెట్‌లీ దేవునికి ఇచ్చి భేద స్థితిలో ఉన్నటువంటి ఎవరు లేరు. అందరూ ఆశ్రయించబడిన వాళ్ళే. అందరూ ఈరోజు వెస్టర్న్ కంట్రీస్ చూడండి. వెస్టర్న్ కంట్రీస్ చూడండి ఈ రోజున. వెస్టర్న్ కంట్రీస్ చూడండి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సువార్త ఎంత గొప్పగా వ్యాప్తి చెందడానికి, ఇంతమంది దైవ సేవలు రావడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం రావడానికి గల కారణం ఎవరంటే వాళ్ళు విత్తారు కాబట్టి. వాళ్ళు విత్తారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సువార్త వ్యాప్తి చెందింది. అండ్ వాళ్ళు విత్తారు కాబట్టి వాళ్ళు ఆశ్రయించబడ్డారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వెస్టర్న్ కంట్రీస్ లైక్ అమెరికా, ఆస్ట్రేలియా లేకపోతే మీరు ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏమైనా చూడండి, కెనడా, వాటెవర్ ఇట్ ఈస్. యూ సీ దోస్ నేషన్స్. దే హావ్ డెవలప్డ్ ఎ లాట్. ఇండియాకి ఒక ఒక 50 సంవత్సరాలు ముందున్నారు వాళ్ళు. అన్ని విధాల ముందున్నారు. టెక్నాలజీ గానీ అన్ని విధాల ముందున్నారు వాళ్ళు. మనం ఎక్కడున్నాం? సో వాళ్ళు దేవునికి ఇచ్చారు, ఆశ్రయించబడ్డారండి. మీరు దేవునికి ఏమైనా ఆశ్రయించబడతారు. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. ఇట్స్ ఓపెన్ ట్రూత్. సో సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో యా, దైవ సేవకులు దశమ భాగాలు తీసుకొని వాళ్ళ యొక్క జీవనోపాధి నిమిత్తం ఉపయోగించవచ్చు. ఎస్, డెఫినెట్లీ యా, తీసుకొని ఉపయోగించవచ్చు. అలాగే సంఘానికి కూడా వాడాలి. సో అది వాళ్ళు తెలుసుకోగలగాలి. అంటే నేను ఇంత పర్సెంట్ నేను తీసుకొని మిగతా సంఘానికి వేస్తాను, కనీసం అలా ఉంచుతాను అని అలానే వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది వాళ్ళ ఇష్టం, అది దైవసేవకుల ఇష్టం. నేను ఇంత పర్సెంట్ నేను తీసుకొని ఇంత పర్సెంట్ దేవునికి ఇస్తాను, 50% నేను తీసుకుని 50% అదే సంఘానికి కొరకు నేను ఖర్చు పెడతాను. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. ఎస్, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీని గురించి చెప్పాల్సింది? నాకు అనిపిస్తుంది ఇంకేదో చెప్పాలి, ఇంకేదో మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయి అడగవచ్చు దయచేసి, ప్లీజ్. యూ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. తప్పే లేదు ఆ విషయంలో. డెఫినెట్లీ. ఎనీ క్వశ్చన్స్? వినోద్ గారు చెప్పండి బ్రదర్. ఏం క్వశ్చన్? ఏంటి పాస్ట్ నిలబెట్టి అడుగుతున్నారా? ఓకే, అది చాలా తప్పండి. అసలు అది చాలా తప్పు. అసలు అది వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఇచ్చేది పాస్టర్ కాదు, వాళ్ళు ఇచ్చేది దేవునికి. ఒకవేళ కనుక వాళ్ళు ఇచ్చేది పాస్టర్ కని ఇస్తే మాత్రం, ఉన్నారా మీరు? ఒకవేళ వాళ్ళు ఇచ్చేది పాస్టర్ కని ఇస్తే మాత్రం వాళ్ళు దీవెన పొందరు, వాళ్ళు ఆశీర్వాదం పొందరు. బికాస్ దే ఆర్ నాట్ గివింగ్ టు ద పాస్టర్, దే ఆర్ గివింగ్ టు గాడ్. ఓకే, బట్ గాడ్ ఈజ్ నాట్ ఫిజికల్లీ ప్రజెంట్ బిఫోర్ దెమ్. దేవుడు వాళ్ళ ముందు శారీరకంగా ప్రజెంట్గా లేడు కాబట్టి దేవుని ప్రతినిధి అయినటువంటి దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన ప్రవచనాలను, ఆయన యొక్క ఏమంటారు భారాన్ని పంచుకునేటువంటి దేవుని ప్రతినిధిని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆయనకి ఇస్తాం. ఓకే, సో ఇది దేవునికి ఇస్తున్నాం. అది 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 ఆ భావంతో, ఆ యొక్క మనసుతో మీరు ఇస్తే మీరు ఆశ్చర్యపడతారు. మీరు ఒక పాస్టర్కి ఇస్తున్నాను, ఒక వ్యక్తికి ఇస్తున్నాను నేను, అట్లా కనుక మీరు ఆలోచిస్తే మీరు ఏమాత్రం ఆశ్చర్యపడతారు. అండ్ మీరు దశమ భాగం ఇచ్చి దీన్ని దేనికి ఉపయోగిస్తారు అని అడిగే హక్కు వాళ్ళకి ఏమాత్రం లేదు. అలా అడగడం పెద్ద తప్పు. అంత అడగాల్సినంత అవసరం లేదు. అలా అడిగితే వాళ్ళ యొక్క అమాయకత్వం, లేక వాళ్ళ యొక్క ఇంకంతే, అలాగే చెప్పాలి. వాళ్ళ యొక్క అమాయకత్వం లేకపోతే ఇంకేమనాలో నాకు అర్థం కావట్లేదు. అది చాలా తప్పు. దట్స్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. అది ఆయనకు అనవసరమైన విషయం. అది దేనికి ఉపయోగిస్తారంటే చర్చ్ కొరకు ఉపయోగిస్తారు. అలాగే దైవసేవకుని యొక్క అదేంటి జీవనోపాధి కోసం ఉపయోగిస్తారు. తప్పే ఉంది అందులో? దేవుడు చెప్పిందే, అందులో తప్పేం లేదే. నథింగ్ రాంగ్ ఇన్ దట్.
అంటే మేము ఇచ్చే అర్పణలన్నీ పాస్టర్ తీసేసుకొని ఆయన బతికేస్తున్నాడనే ఆయన కొంతమంది ఇలాగ అనుకుంటారు. మేము ఇచ్చే అర్పణలన్నీ కూడా పాస్టర్ తీసేసుకొని ఆయన బతికేస్తున్నాడు, ఆయన ఆయన కాళ్ళు కొనేస్తున్నాడు, ఆయన బిల్డింగ్లు వేసేస్తున్నాడు, ఆయన అవసరం లేదు. మీరు ఒక విషయం గమనించాలి. దేవుని ఆశీర్వాదాలు ఊరికే రావు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఆశీర్వాదాలు ఊరికే రావు. వాళ్ళు నమ్మకంతో దేవుని పని చేస్తే వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 వాళ్ళు కూడా దేవునికి ఇస్తే వస్తాయి. నెంబర్ 2 గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కూడా దేవునికి ఇస్తే వస్తాయి. అది దేవుని పరిచర్యలో పెడుతున్నారా, వాళ్ళ తోటి సేవకులకు ఇస్తున్నారా, ఏదైనా సరే వాళ్ళు దేవుని పరిచర్యలో పెట్టి వాళ్ళ సంఘం డెవలప్ చేసినా, బిల్డింగ్లు కట్టినా, ఏది బిల్డింగ్లు చర్చ్ బిల్డింగ్లు కట్టినా, లేకపోతే దేవుని పరిచర్యలతో కార్లు కొన్నా, అవి కూడా దేవుని పరిచర్యలతో కారు కొంటారండి. తప్పేంటి అందులో? తప్పేంటి? దేవుని పరిచయం చేయొద్దా? దేవుడు మీ 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 దైవశాఖని ప్రతి గ్రామానికో లేదంటే గ్రామాలకు తీసుకెళ్ళి వాడుకోవద్దా? దానికి వెహికల్ కావద్దా? అసలు అలా ఆలోచించాల్సిన బాధ్యత మీది కదా! అలా ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీది. అది మర్చిపోయి కారు కొనేస్తున్నారు, బైకులు కొనేస్తున్నారు, లేకపోతే ఏం కొనేస్తున్నారంటే దేవుని పరిచయం నిమిత్తం కొంటున్నారు. వాళ్ళేమన్నా వాళ్ళ సొంత జల్సాల కోసం కొంటున్నారా? ఏమన్నా మీరిచ్చిన వాటితో కొనేసి వాళ్ళ క్లబ్‌లకి వెళ్ళిపోయి దేవుడిని విడిచిపెట్టేసి పాపంలో జీవిస్తున్నారా? అలా పాపంలో జీవించి దేవుడిని విడిచిపెట్టేసి క్లబ్‌లకు తిరిగిపోయే వాళ్ళైతే అప్పుడు కాలర్ పట్టుకొని అడగండి. అప్పుడు అడగండి. వాళ్ళు దేవుని పరిచయం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క నిత్యకృత్యమే అదైనప్పుడు మీరెవరు అడగడానికి? మీ కళ్ళ ముందు కనపడట్లేదా మీ దైవ సేవకులు? సో యూ క్యాంట్ ఆస్క్ గాడ్ లైక్ దట్. యూ క్యాంట్ ఆస్క్ దెమ్ లైక్ దట్. నువ్వు అట్లా అడగలేదు. అట్లా అడగడానికి నువ్వు అర్హురాలు కావు. అంతే. ఎవరైనా సరే హూ ఆర్ మేబీ హూ ఆర్ యూ టు ఆస్క్ లైక్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ డోంట్ వాంట్ గివ్, యూ డోంట్ గివ్. నీకు ఇవ్వాలని లేకపోతే ఇవ్వమాక. అంతేగాని నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు దేన్ని కొడతావు అని నువ్వు ఎలా అడుగుతావు? హౌ కెన్ యూ టెల్? బట్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు ఇచ్చినప్పుడే దశమ భాగాలు కాకుండా కృతజ్ఞాపనలు వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్తారు. అయ్యా పలానా వాహనం కొంటున్నారు కదండి, దానికి వాడండి. పలానా లేదన్నారు కదండి, చైర్స్ వాటికి వాడండి. ఫ్యాన్లు పాడేయన్నారు వాటికి వాడండి. లేకపోతే పలానా దానికి వాడండి, పలానా దేనికి వాడండి అని వాళ్ళు చెప్పిస్తారు. కొంతమంది కృతజ్ఞత తరపున దశమభాగాలు కాదు. దశమభాగాల గురించి మాట్లాడాల్సిన అర్హత ఎవరికి లేదు. దాని గురించి అసలు ఎవరు మాట్లాడకూడదు. సమస్య లేదు, అసలు ఎవరు మాట్లాడకూడదు కదా దాని గురించి. నీకు అనవసరం ఏది. అదే దైవజనుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య విషయం అది. అది విశ్వాసానికి సంబంధించింది కాదు. దశమభాగం చేతిలో పెట్టిన తర్వాత దశమభాగాల కంటే ఎక్కువ ఇచ్చే కృతజ్ఞత అర్పణలు ఏమవుతుంటాయో ఆ అర్పణలను బట్టి ఒకవేళ నీకేమని అనిపిస్తే నువ్వు చెప్పు. దాని తప్పేం కాదు. ఓకే, పలానా దాని నిమిత్తం వాడండి అని ఇవ్వు, పర్లేదు. అప్పుడు దైవజనుడు కూడా దాని నిమిత్తం వాడగలిగితే వాడతారు. లేదు దానికంటే ఇంకోటి ఏదో ఎసెన్షియల్ అయితే, దానికంటే ఇంకోటి ప్రాముఖ్యమైతే దానికి వాడతారు. నీ విషయం చెప్తున్నావు అంతే, నీ కోరిక చెప్తున్నావు అంతే. అది దానికే వాడాలని రూల్ అయితే ఏం లేదు. అది వాళ్ళ ఇష్టం. వాడతారు, లేదంటే ఇంకో దానికి దానికో వాడతారు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అంతే అది. థ్యాంక్ యూ బ్రదర్ వినోద్. ఇంకా ఎవరైనా ఉన్నారా? బాగుంది ఈ దశంభాగాల డిస్కషన్ అయితే బాగుంది. ఇంకా alright, I think you don't have any questions on concerning దశమ భాగాలు నేను అనుకోడు. So what we will do is I want to take few minutes more and try to discuss about the పండుగ తినకూడని తినే వాటి గురించి నేను మాట్లాడుకుంటున్నాను.